హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నార్మల్గా అయితే అలా ఉంటాయి. ఇవి చూసారా, కొంచెం చీమలు అవి పట్టాయి. నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామని అనుకున్నాను, కానీ అసలు ఈ ఫ్రూట్ ఒకవేళ చీమలు పడితే ఎలా ఉంటుంది ఏంటి అసలు అని చెప్పేసి దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయకుండా అలా అయితే ఉంచేసానండి. ఈ విధంగా వచ్చిన ఫ్రూట్ అయితే ఎలా ఉంటుందో చూద్దామని ఇలా ఉంచాను. అంటే దీని లోపల ఏమైనా పురుగు కానీ ఏమైనా చేరుతుందేమో ఏంటి అనేది చూద్దాం. ఈ ఫ్రూట్ అయితే ఇలా వచ్చింది. ఇది కట్ చేసి చూపిస్తాను, చివరి వరకు చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇది మా డ్రాగన్ ప్లాంటు. చాలా ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి, చూసారు కదా. ఇది రెడ్, ఇది వైట్ కలర్ పల్పు. బాగా మంచి సైజ్ అయితే వచ్చాయండి. డ్రాగన్ ఫ్రూట్స్ నాకైతే ఇది థర్డ్ టైం అండి. చాలా బాగా వచ్చాయి. మధ్య మధ్యలో 1-2 వచ్చినా కానీ ట్రిప్కి 10 ఫ్రూట్స్ దాకా వచ్చాయి నాకు. చిన్న కంటైనర్లో అయినా టబ్లో బకెట్లో పెట్టానండి నేను. ఫ్రూట్స్ చూసారా, చాలా బాగా అయితే వస్తున్నాయి. మన వీడియోలో చూడొచ్చు, ఇదివరకు వీడియోలో కూడా చాలా బాగా వచ్చాయి నాకు. చూసారు కదా, ఇంచుమించు 9-10 ఫ్రూట్స్ దాకా వచ్చాయి. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకుందాం. వైట్ పల్పుది ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది బాగా పెద్ద సైజులో అయితే వచ్చిందండి, మంచి కలర్ అయితే వచ్చింది. ఇది రెడ్ పల్పు. నా దగ్గర అయితే 2 ప్లాంట్స్ ఉన్నాయండి. అవి 2 కూడా చాలా బాగా అయితే కాస్తున్నాయి. ఇది కూడా రెడ్. ఇది కూడా కోసేద్దాం. ముళ్ళు అయితే కొంచెం గట్టిగా గుచ్చుకుంటాయండి రెడ్కి, కొంచెం జాగ్రత్తగా కొయ్యాలి. ఈ ఫ్రూట్ కూడా కోసేద్దాం. ఇది వైట్. కొంచెం కలర్ తక్కువ ఉన్నా మరుసటి రోజుకైతే మంచిగా అయిపోద్ది. పండిపోయింది ఆల్మోస్ట్. ఇది మరీ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి. మనం పక్కన పెట్టేసినా కానీ చాలా మంచి కలర్ అయితే మంచిగా అయితే ఫ్రూట్ బాగుంటుంది. నేనైతే ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా చూసారు కదా, చాలా పెద్ద సైజ్ అయితే వచ్చాయి. ఇది కొంచెం చిన్న సైజేనండి. అన్నీ మనకి పెద్ద సైజే రావాలని ఏం లేదు కదా. మనం టబ్లో పెంచుకున్నవి చిన్న సైజ్ అయినా కానీ నాకైతే హ్యాపీగానే అనిపిస్తుందండి. చిన్న పెద్ద అని కాదు, అన్నీ పెద్దగా రావాలంటే రావు కదా. ఇది కూడా చిన్నగా వచ్చింది. ఇంకా చూసారా, పైన ఇంకా ఫ్రూట్స్ అయితే ఫామ్ అయినాయి. అవి ఒక 15 డేస్ అయితే పడుతుందండి టైం. అవి మనం డ్రాగన్ అయితే ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ అయితే మనం చేసుకోవచ్చండి. నాకైతే మంచి ఈల్డ్ అయితే ఇస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. చూసారు కదా ఎన్ని వచ్చాయో ఫ్రూట్స్. ఈ ఫ్రూట్ నార్మల్గా ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ ఫ్రూటు అదేనండి, కొంచెం చీమలు అవి తిన్నట్టుగా అనిపిస్తే నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేయలేదు. అసలు ఎలా వస్తుందని చెప్పాను కదా. ఇది ఇప్పుడు మనము లోపల ఏమైనా పురుగు కానీ ఏమైనా పట్టిందేమో చూద్దాం. ఒకసారి కట్ చేసి, నేను ఫస్ట్ టైము ఈ విధంగా ఫ్రూట్ చూడడం. 3 టైమ్స్లో హార్వెస్ట్ చేశాను కానీ ఇలా అయితే రాలేదు. ఈసారి ఇది నేను కట్ చేసి అయితే మీకు కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందో. మనం పైన చూసిన దాన్ని బట్టి అయితే లోపల కూడా ఏమైనా ఉన్నాయేమో అని డౌట్ అయితే అనిపిస్తుంది కదా. అందుకని ఇప్పుడు నేను ఈ ఫ్రూట్ని కట్ చేసి చూపిస్తాను. ఇది వైట్ అండి, వైట్ పల్పు.
చూసారా, లోపల కూడా చాలా బాగుంది. ఇవి 4 పీసెస్ చేసి మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, లోపలికైతే ఏమీ లేదు, చాలా బాగుంది లోపల కూడా. ఇలా పైన ఇలా వచ్చినప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. లోపల పాడవడం గట్రా ఏమి ఉండదండి. చూసారా, ఏమీ లేదు, బాగుంది, చాలా బాగుంది ఈ ఫ్రూట్ అయితే.